పరిస్థితి? అసలు కేసీఆర్ బయటికి ఎప్పుడు వస్తారు? ఇప్పుడు రాజకీయ ఆరోపణ చేసే ముందు కాంగ్రెస్ పెద్దలు గాని పార్టీ పెద్ద ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, నేను ముఖ్యమంత్రి అయిన రాష్ట్రానికి నువ్వేం చేయలేదు కాబట్టి నేను ప్రజలు చీత్కరించారు, ఓడగొట్టిరు, నువ్వు ఇంటికాడ కూర్చో, నీ సంగతి తెలుస్తా, మొత్తం నేను అడుగుతా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో దూసుకెళ్లే విధంగా నేను చేస్తా, మీరు ఎవరు అవసరం లేదని రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భంలో మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు కూడా వారు ముంగలుండి వాళ్ళ మంత్రివర్గాన్ని, శాసనసభ్యులను క్షేత్రస్థాయి పర్యటన చేయమని చెప్పాలి, విపత్తులు అంచనా వేయగలగాలి, కేంద్రంలో మోడీ గారితో కొట్లాడి తీసుకురాగల శక్తి ఉండాలి, ఇవన్నీ కావాలి. అవన్నీ వదిలిపెట్టి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తలేరు, వారి కుమారుడు కేటీఆర్ గారు వస్తలేరు అంటే దేని కొరకు వస్తారని మీ దగ్గరికి? మీరు ఒక ప్రతిపక్ష వారి దగ్గరికి కాదు రామ్మోహన్ గారు, ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్ళడం లేదు? కేసీఆర్ గారు గతంలో చెప్పారు కదా, అంటే నేను మాట్లాడతలేదు, కేసీఆర్ గారు గతంలో ఏం చెప్పారు? ఫామ్ హౌస్ ను వీడి రాను అన్నారు. ఇప్పుడు వరదలు వచ్చిన పరిస్థితుల్లో అవును, అంతకుముందు గతంలో 10 సంవత్సరాల పాటు ఈయనకి ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది, ప్రజల ముందుకి రావాల్సిన పరిస్థితి ఉంటుంది కదా, ఇలాంటి టైంలో రాజకీయాలు ఆలోచిస్తారంటారా? చెప్పండి. తప్పకుండా అండి, తప్పకుండా. మా యొక్క 39 మంది శాసనసభ్యులు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు, కౌన్సిలర్లు అందరూ కూడా పార్టీ కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో వారి స్థాయిని బట్టి, శక్తిని బట్టి ఎక్కడెక్కడ విపత్తు సమయంలో అక్కడ పని చేస్తా ఉన్నారు. నిన్న ఖమ్మం జిల్లాలో మా యొక్క మంత్రులు, శాసనసభ్యులు వెళ్లి ఇక్కడ ఆహార పొట్లాలు అందరికీ, ప్రజలందరికీ అందజేస్తుంటే అక్కడ కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది కార్యకర్తలు వారు కాన్వాయ్ పైన దాడి చేసి ఆహార పొట్లాలు పంచకుండా చేసిరు. మరి ఇది ఎక్కడి నుంచి అండి? ప్రభుత్వంలో ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు, వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి. ప్రతిపక్షాలు కావచ్చు, వివిధ ఎన్జిఓస్ కావచ్చు, వివిధ కుల సంఘాలు కావచ్చు, విపత్తు వచ్చినప్పుడు అందరూ కూడా సాయం చేస్తూ ఉంటారు. నువ్వు ప్రభుత్వం వేరే వాళ్ళు సాయం చేస్తే నా యొక్క కిరీటం ఎక్కడ ఊసిపోతుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తే దానికి ఎవడేం చేయలేడు. సంకుచిత మనస్తత్వం గలవారు ప్రభుత్వంలో కూర్చుంటే ఇదే విధంగా తయారవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి శక్తి చాలకపోతే ఇప్పుడు పెద్దలు అంటారు, కాంగ్రెస్ మిత్రులు ఒక మంచి మాట చెప్పాడు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకసారి మోడీ గారితో మాట్లాడితే బాగుండే అంటున్నాడు. ఈ యొక్క ఆలోచన విధానం వాళ్ళ యొక్క అధినేతకు ఉండాలి, నాయకుడికి. రేవంత్ రెడ్డి గారి మాట చెప్పాలి, అన్ని రండి మాజీ ముఖ్యమంత్రి, మీరు కూడా రండి, మనం వెళ్లి తెలంగాణ కొరకు కేంద్రంతో కొట్లాడి నిధులు తీసుకొద్దాం, విపత్కర పరిస్థితుల్లో ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తలేరు, హెలికాప్టర్లు ఇస్తలేరు, సైన్యాన్ని పంపిస్తలేరు అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి తొలగొట్టుకోవాలి. మరి అంత పూర్తి ప్రతిపక్ష నాయకుడిని. రామ్మోహన్ గారు, ఇక్కడ ఇంకొక ప్రశ్న వస్తుంది. గతంలో ప్రధానమంత్రి గారికి ఇవ్వాల్సిన వాల్యూ కూడా, ప్రోటోకాల్ కూడా పాటించని వ్యక్తి కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారు ఏ రకంగా ఈరోజు కేసీఆర్ గారిని మళ్ళీ అందరిని మీటింగ్కి రమ్మని చెప్పి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎలా పిలుస్తారు? ప్రధానమంత్రి గారిని అంతకుముందు ఆయన గెలవ చేసిన పరిస్థితి మీకు కూడా తెలుసు. వినండి, ప్రధానమంత్రి గారిని కలవకపోవడం అనేది కేసీఆర్ విషయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అవసరం. రేవంత్ రెడ్డి తీసుకోపోలే ఉద్దేశం లేదు, నో ప్రాబ్లం. కేసీఆర్ గారిని పిలవాల్సిన అవసరం లేదు. మరి మీరు, మీ మంత్రివర్గం అందరు కలిసి, సహచర మిత్రులందరూ కలిసి కేంద్రం దగ్గర 8 మంది ఎంపీలు పిలిపించారు. ఇక్కడ నుంచి మనకి 8 మంది ఎంపీలు ఉన్నారు, మరి డబ్బులు ఇవ్వండి సార్ మరి అని మాట్లాడాలి. ఇదే విషయంలో కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నట్టు, ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నట్టే కేంద్ర సర్కార్ మెడలు వచ్చి సాయం తీసుకొస్తుండే, విపత్తుకు డబ్బులు తీసుకొస్తుండే, సైన్యాన్ని తిప్పుతుండే, పడవలు వస్తుండే, హెలికాప్టర్ అన్ని వస్తుండే. ఇప్పుడు మీకు ఆడరాక మధ్యలో కూడా చందంగా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి. కాబట్టి ఇట్లా కన్నబల్లి మాటలు చెప్పాలి, సహాయం చేయడానికి వచ్చిన ఎన్జిఓ సంఘాలు తరిమి కొట్టాలి, మాజీ ఎమ్మెల్యేలు తరిమి కొట్టాలి, మాజీ మంత్రుల మీద దాడి చేయాలి, ఇవన్నీ బంద్ చేయాలి. ప్రజలకు విపత్తు జరిగినప్పుడు అందరూ కూడా తన వంతుగా సాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. వారు చేయనివ్వాలి కదా. ఆ నెపాన్ని మాజీ ముఖ్యమంత్రి గారి పైన, మాజీ మంత్రి గారి పైన దుబ్బడం ఎందుకండి? ఖచ్చితంగా మీ కార్యకర్తలు ఉన్నారు, మీరు పెద్ద కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మీరు అడిగిన దానికి తప్పితే మిగతావన్నీ చెప్తున్నారు. కేసీఆర్ గారు ఎందుకు బయటికి రాలేదు? దీనికి మీరు సమాధానం చెప్పలేదు. కేసీఆర్ గారు దిశానిర్దేశం చేస్తారు, అక్కడ నుంచి ఆరోగ్య పరిస్థితుల వల్ల వారు బయటికి రాలేకపోతున్నారు. అదే అడుగుతున్నాం, గమనించాల్సింది. కేసీఆర్ గారికి ఆరోగ్య పరిస్థితులు బాగాలేదన్నమాట. జైలు నుంచి వెళ్ళి మీరు ఒక్క విషయం చెప్తున్నారు, కవిత గారు కూడా జైలు నుంచి వచ్చిన తర్వాత చక్కగా ఫామ్ హౌస్ కి వెళ్ళి తండ్రి గారిని కలవడం జరిగింది. అది గమనించుకోవాలి. మరి వారి ఇంటిలో కూడా లేరు ఆ రోజు. వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు కొన్ని ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి రావడం లేదు బయటికి. దాంతోనే ఏం కొంపలు అడ్డుకపోతలేవు, ఎక్కడ కూడా ఏం అన్యాయం జరుగుతలేదు. అంతేగాని ఆయన చేసిన శబ్దం వల్ల కాదంటారు, ఆయన చేసిన శబ్దం వల్ల కాదంటారు. రామ్మోహన్ గారు, ఆయన చేసిన శబ్దం వల్ల కాదంటారు. ఆయన ఒక శబ్దం చేశారు కదా, నన్ను గన ఓడగొడితే రాజకీయ ఆరోపణ మాత్రమే, నేను ఫామ్ హౌస్ లోనే ఉంటానని ఆయనే అన్నారు కదా. మాట్లాడిన మాట వాస్తవం అది. దాన్ని బట్టి మరి దాన్ని ఇప్పుడు పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తారు, రెగ్యులర్ యాక్టివిటీ లో పాల్గొంటారు,
విపత్తు వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు వెంబడే ఉంటారు, తెలంగాణ ప్రజల యొక్క క్షేమం కొరకే పనిచేస్తారు, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు విపత్తు వచ్చింది, వరదల్లో 100 మంది మునిగిపోతా ఉన్నారు, నీళ్లలో ఇళ్లు కొట్టుకుపోతా ఉన్నాయి, ఆస్తి నష్టం జరుగుతుంది. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తెలంగాణకు సంబంధించిన ఎవరైతే ఆస్తి నష్టపోయారో, ప్రాణ నష్టం వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతుంది, వారికి పూర్తి మద్దతు ఇస్తాం. మా క్షేత్రస్థాయిలో మా కార్యకర్తలు విపత్తు నివారణ కొరకు పనిచేస్తా ఉంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారి కార్యకర్తలకు అదే విధంగా సూచించాలి, ఎన్జిఓలను ఆహ్వానించాలి, సామాజిక సేవలో ఉన్నటువంటి పెద్దలను ఆహ్వానించాలి. అందరూ కూడా ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వినతి చేయాలి పత్రికాముఖంగా, మీ టీవీ మాధ్యమాల ద్వారా. స్వచ్ఛంద సంఘాలు, కుల సంఘాలు అందరూ కూడా రండి, ఈ విపత్తును కలిసికట్టుగా ఎదుర్కొందాం, ఎవరైతే బాధితులో వాళ్ళు ఆదుకుందాం అని చెప్పి వాళ్ళు పిలుపునిచ్చేది పోయి ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో పండుకున్నాడు, మాజీ మంత్రి అమెరికా పోయిండు, బిడ్డ జైలుకి వెళ్ళి వచ్చింది. ఇవన్నీ పర్సనల్ కామెంట్స్ ఎందుకండి? నీ చరిత్ర తెలియదు, రేవంత్ రెడ్డి చరిత్ర అందరూ తెలుసు, దేశమంతా తెలుసు. నువ్వు మరోసారి ఈ యొక్క సందర్భంలో మాటలు కావాలి. నువ్వు ఒకవేళ కేసీఆర్ గారి సూచనలు సలహాలు అవసరం ఉంటే వెళ్ళు ఫామ్ హౌస్ కి, ఎందుకు పోవట్లేదు? మరి మాజీ ముఖ్యమంత్రి హోదాలో, ప్రతిపక్ష నాయకుల హోదాలో మీకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదంటారా?